మునుగోడులో బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ధనబలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని కాంగ్రెస్ నాయకులు పాల్వై స్రవంతి ఆరోపించారు. ఓటర్లను ప్రలోభాలకు భయాందోళనకు గురిచేయడం ఆవేదన కలిగించిందన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవర్ట్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేశాయని, మా ఓట్ బ్యాంక్ బీజేపీ వైపు టర్న్ అయిందన్నారు. వెంకటరెడ్డి సంగతి హైకమాండ్ చూసుకుంటుందని, ఆయనపై చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానన్నారు. ఇంత అనైతిక రాజకీయాలను నేనెప్పుడూ చూడలేదని, బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు కలిపి 500 కోట్లు ఖర్చు చేశాయన్నారు. మునుగోడు ఉప ఎన్నిక పరిణామాలు చూశాక రాజకీయాలు చేయాలంటేనే భయమేస్తోందని వ్యాఖ్యానించారు. మీరు కొన్ని విషయాల్లో కొన్ని అంతర్గతంగా కొన్ని చర్చించుకున్న విషయాలు ఇక్కడ ఈ పార్టీలో ఇక్కడ సమిష్టిగా నిర్ణయం తీసుకొని అటు పిసిసి ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్లిన విషయాల్ని కూడా వెంటనే అక్కడ వేరే అక్కడ దిక్కు రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, అటువంటి విషయాల్లో కొన్ని వార్తలు చేరడం వల్ల మాకు కొంచెం నష్టం జరిగింది. ఎందుకంటే మొట్టమొదటిసారి చూస్తున్నాం, మన మధ్యలోనే ఉండి మనతో పాటు ఒక బాధ్యత తీసుకొని పనిచేసే వ్యక్తి అని నమ్మిన వాళ్ళే ఇటువంటి పనులు చేసిండ్రు అన్న విషయాన్ని ఆల్రెడీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ ఎన్నికల తర్వాత దానిపైన ఎంక్వైరీ చేసి దానిపైన తప్పకుండా చర్య తీసుకుంటామని చెప్పి మా అధిష్టానం చెప్పడం కూడా జరిగింది. ఇవి జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పినాను. తర్వాత ఈరోజు నిన్ననే కదా ఎన్నికలు అయిపోయిన తర్వాత కలుద్దాము అనుకున్నాను. ఇంకొక విషయం కూడా నేను ఈ వేదిక మీద నుంచి చెప్పాలనుకున్నాను. దుష్ప్రచారాల పర్వం ఏ స్థాయికి వెళ్ళిందంటే, నిన్న మొత్తం రోజు పొద్దున 7 లోపల పోతే మా సోదరులు శంకర్ నాయక్ గారు నేను కౌంటింగ్ సెంటర్ నుంచి మొత్తం అయిపోయేంత వరకు బయటికి రాలేదు. కొన్ని మీడియా ఛానళ్లలో ప్రచురణ ఏమని జరిగిందంటే, పాల్వై స్రవంతి వెళ్ళిపోయింది, శంకర్ నాయక్ గారు వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి అని చెప్పి అటువంటి ప్రచారాలు కూడా భారత్ జోడోకి పోతుంది అని చెప్పి రాసి మరి స్క్రోలింగ్ చేసినారు. అంటే ఏ స్థాయికి ఈరోజు దుష్ప్రచారాల పర్వం పోతుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక పవిత్రమైన సంస్థగా మీడియాని పరిగణించి వాళ్ళ ద్వారా సరైన వార్తలు ప్రజలకు చేరుతాయన్న నమ్మకం ఉన్న దగ్గర ఇటువంటి దుష్ప్రచారాలతో సోషల్ మీడియా ఒకటే కాకుండా ఇటువంటి మీడియాలో కూడా ఇటువంటి వార్తలు రావడం నాకు చాలా మనస్తాపం కలిగించినాయి. పోలింగ్ రోజు నేను నిన్నట్టే చెప్తున్నా, పోలింగ్ రోజు ముందే చెప్పినాను.